రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న పోరులో రష్యాకు మద్దతుగా తన బలగాలను పంపినట్లు ఉత్తర కొరియా తొలిసారిగా ధృవీకరించింది. కర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యం ఆధీనంలో ఉన్న రష్యన్ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో తమ దళాలు దోహదపడ్డాయని తెలిపాయి. ఈ విషయాన్ని ఉత్తర కొరియా అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీకి సోమవారం అందించిన ఒక ప్రకటనలో పేర్కొంది. పాలక వర్కర్స్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ మాస్కో మరియు ప్యోగ్యాంగ్ మధ్య పరస్పర రక్షణ ఒప్పందంలో భాగంగా ఆ దేశ నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యన్ దళాలతో పాటు యుద్ధానికి తమ దళాలను పంపారని తెలిపింది. ఉక్రెయిన్ నయా నాజీ ఆక్రమణదారుల విధానాలను అమలు చేస్తూ ఆక్రమించిన కర్స్క్ ప్రాంతాన్ని విముక్తి చేయడానికి రష్యన్ సాయుధ దళాలకు సహకరిస్తూ సైన్యాన్ని మోహరించామని తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కిమ్ గత సంవత్సరం జూన్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశారు. యుద్ధం జరిగినప్పుడు రెండు దేశాలు సైనిక పరంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ముందుకు రావాలని హామీ ఇచ్చారు. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా తన సైన్యాన్ని పంపుతోందని గతంలోనే ఉక్రెయిన్ ఓ వీడియో విడుదల చేసింది. రష్యాలోని ఓ ప్రాంతంలో ఉత్తర కొరియా సైనికులు రష్యన్ మిలిటరీ దుస్తులు అందుకునే దృశ్యాలను బయటపెట్టింది. ఆ సమయంలో రష్యా కానీ ఉత్తర కొరియా కానీ ఈ ఆరోపణలను ఖండించలేదు. క్రిమియా మాస్కోతోనే ఉంటుంది అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రష్యా సైతం ఈ అంశాన్ని ధృవీకరించింది. ఉక్రెయిన్ సైన్యం రష్యా సరిహద్దు దాటి ఆక్రమించుకున్న కర్స్క్ ప్రాంతం నుంచి వారిని పూర్తిగా తరిమి కొట్టామని ప్రకటించింది. ఇందుకు ఉత్తర కొరియా సైనికులు తమతో కలిసి పాల్గొన్నారని తెలిపింది. కీవ్ చొరబాటు విఫలమైందని చెబుతూ కర్స్క్లో ప్రత్యర్థిని తిప్పికొట్టేందుకు ఉత్తర కొరియా సైనికులు తమకు ఎంతో సహకరించడంతో పాటు ధైర్య సాహసాలను ప్రదర్శించారని అభినందనలు కురిపించారు.